మళ్ళీ చెప్పండి, దీన్నే ఇచ్చేసేద్దాం. ఓకే అమ్మా, తెనారి గారికి విశ్వాస్ గారికి థర్డ్ మ్యాచ్ ఇది. ఇది తెనారి గారు విన్ అయితే సిరీస్ కూడా విన్. ఈజీగా ఏ ఏ ఏ ఎదవా పోక నువ్వు ఉండు ఒకసారి. వెళ్ళి ఇటు సైడ్ వెళ్ళి పక్కెళ్ళి పక్కెళ్ళి పక్క यहाँ से निकालो. ఆడు ఇలా వస్తున్నప్పుడు వెనకాల నుంచి వెళ్ళి కొట్టచ్చు కదా. నీలాంటి గైడ్ లాగా ఆడు ఎన్నాళ్ళు ఉడిచిపోయాడు. వచ్చాక చెప్పాడు ఫుల్గా. వీడు బేస్లో బయటికి రాకుండా పోతున్నాడు వీడు. పాప ఎంకరేజ్ న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయరా. కమల్ విశ్వాస్ ఫస్ట్ పాయింట్ అన్నా చెయ్యాలి. ఎలా అని తీనా తీనా అరే కొత్త ఎక్కించా. ఏంటిది? 2 ఎక్కించా మ్యాచ్లో. 2 స్టాక్ ఎక్కి గవర్నమెంట్ మ్యాచ్ 1 మ్యాచ్ ఏయ్ ఓ మొదలెట్టడం ఆడు కొంచెం లేట్గా మొదలెట్టాడు. వరుసగా 3 మ్యాచ్లు ఉన్నాయి కానీ టోర్నమెంట్ విన్ అవ్వలేదు. నేను ఇక్కడే ఉంటా, ఏం పీకుతావురా నువ్వు వెళ్తుంది తిననుకోకపోతా. ఇదేమో చేస్తుంది. రా ఇంకా అక్కడ ఏం చేస్తావు. హెల్ప్ చేద్దాం. ముందుకెళ్ళు కొట్టు 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 కొట్టు. రైట్కి వెళ్ళి వస్తున్నాడు. రైట్కి వెళ్ళి మొత్తం రైట్కి వెళ్ళి. ఇప్పుడు దాకా ఆడిందంటే ఇది ఒకటే ఫస్ట్ చూసేవాడిని. అంతే నీకు అర్థం కాదు. మాడు గ్రైండ్ వేస్తున్నాడు. ఇప్పుడు ఒక విశ్వాస్ గారికి తెనాలి గారి లొకేషన్ ఎక్కడో తెలియట్లేదు. ఈ ఒక్కసారి మాత్రమే తెనాలి గారికి విశ్వాస్ గారు ఎక్కడ ఉన్నారో తెలియలేదు, విశ్వాస్ గారికి తెలిసింది. వెళ్తాం లేదనుకో అక్కడికి ఫుల్ హెల్త్ ఉంది. ఇది పగ తెచ్చుకోలేదు సాకేది పొద్దున కానీ పొద్దున పొత్తుంటే తెలారి గారు పొత్తుకి చెప్పేసేది అనమాట. అలానే మోదు. ఓకే అమ్మా, దాగులు మూతదాన్ని దాకో ఇక్కడి దొంగ దక్కదే. విశ్వాస్ ఏం చేస్తా తెలియదు, అది కొత్తది కానీ మాత్రం సృష్టించుకోదు. అది తిన్నారు. నేను రికార్డ్ బీచ్ చేస్తావా? 22 kills నీకు తాగిస్తుంది గేమ్లో. టాప్ 22 అంటావు. సరే ఆడేంటి అలా నుంచి ఉండిపోయాడు ఇంకా కోసమే చేద్దామని నీకు మ్యాచ్. నేను అప్లోడ్ చేయాల్సిన వీడియో తగ్గుతాయి. అలాంటి లాస్ట్ డెసిషన్స్ తీసుకోకపోతున్నారు. నా ఫోన్లో స్టోరేజ్ కూడా లేదు. ఇప్పుడు చేయమంటావు చేద్దంటావు. వీడు ఎక్కడ నేర్చుకున్నాడు రా బాబు. నీ దగ్గరే
ఓకే దట్ ఉఫ్. మరి నువ్వేం ట్విస్ట్లు ఏం ప్లాన్ చేయలేదు కదా అతనైతే. లేదు ఆడికి నాకు ఆడు మరీ ఎక్కువ హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉన్నాడని అలా వస్తున్నాడు వీడు. ఏంటి వీడు మరీ ఎంత దాన్ని వదిలేసాడు. మళ్ళీ ఆడవని నా భయం నాకు అందరు అతను ఏనాదు. నువ్వు నార్మల్ గానే ఆడు పర్లేదు. ఇది ఇక్కడ ఎమోట్ చేసుకుంటున్నది. Last 3 minutes. well. విశ్వాస్కి మ్యాచెస్ అన్ని యూజ్ అయిపోవాలి. అబ్బా రే 3 హెడ్ షాట్లు కొట్టాను కదరా. నేను పోయానే నువ్వు పోలేదు. ఇది బేసి head shot లో ఇది వేసి బేసి చూడమను. ఇటువైపు అబ్బాయి ఇటు ఎట్టుకోవాలి. విశ్వాస్ నువ్వు తీగొద్దు నాకు నీ బేస్ ఏదో కన్ఫ్యూజన్ వస్తుందా. ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా. లైగర్లోకి మైక్ టైసన్ ఎందుకు వచ్చాడు? ఉన్నాడేమో ఆడు. బతికే ఉన్నాయిరా. ఒరేయ్ మీరు అడిగే యాకే బ్రహ్మాండంగా అంటే ఎప్పుడు చిన్నప్పుడు విన్నాను కదా పేరు, ఇంకా బతికే వాళ్ళు అది. సినిమా కూడా తీసాడు రిటైర్ కదా. అయిపోయా. ప్రెస్టీజియస్ అయితే ది గ్రేట్ మైక్ టైసన్ ఈజ్ ఆన్ బోర్డ్ ఫర్ అవర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంట. ఏమొద్దు కండి మైక్ ప్రెసిడెంట్ ఎవడు? బాక్సర్ మైక్ ప్రెసిడెంట్ ఆడా? నేను హ్యాపీ డేస్ లో టైసన్ ఆడుకుంటా. అబ్బా ఏ కొన్నారా? అదే ఆడి మంచి సినిమాలు తీసాడు కదా హ్యాపీ డేస్. అది అరే ఏంద్రా ఇది, అరే ఇంతలో అయితే తెల్లరా. బాబు నువ్వు నేను మాట్లాడుకోవాలి దాని గురించి. అవును సర్లేవో మేమంటే బచ్చాగాళ్ళం. గేమ్ ఆడు. అసలు నువ్వు ఎలా ఆడేవాడు ఒకప్పుడు, ఎలా అయిపోయావు నువ్వు? ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళవే పైకి వెళ్ళాం వాళ్ళు వెళ్ళేసి. ఇంతకుముందు దిక్కుమాల పీసీలో ఎలా ఆడేసేవాడు, దాన్ని చచ్చిపోయేలా ఆడేసేవాడు. ఇప్పుడు నా బాధ అదే. తినాలి గారు ఇది గెలిస్తే లేదా బోర్డులో ఫస్ట్ పొజిషన్ అది, సెకండ్ సాకేత్ గారు, థర్డ్ నేను. నువ్వు ఆనందించే బాధ్యత నీదే. నువ్వు మాత్రం సెకండే అంటావు. ఈ స్కోప్ ఎందుకు మారిపోతుందిరా? నేను నిందించు. ఏ విశ్వాస్
వీడు ఎన్ని ఆడేటప్పుడు ఎన్ని సిరీస్లో ತೆನಾರಿ ಗಾಡಿ 2 ಆಡೇದು 2 మొత్తం ಒಂದು విన్ను నువ్వు 3 ఆడావు 2 విన్ను 1 ఓడిపోయి నువ్వు ఒకటే ఆడడం ఒకటే win. ఒకటి